ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందుల పాఠశాలలో భోజన కార్యక్రమం. ఆకలి, అస్పృశ్యతలపై పోరాటం, ఆత్మగౌరవం, హక్కులు, అధికారం మా లక్ష్యం. ఏపీ దళిత సమాఖ్య నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సెయింట్ లూక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు కొమ్ముపాలెం శ్రీనివాస్ తెలిపారు. సెయింట్ లూక్స్ అందుల పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, వార్డెన్ రత్నాకర్ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేసి సిబ్బందితో, పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి ఎల్లయ్య, మాజీ ఎక్స్ చైర్మన్ ఎర్రన్న, జిల్లా నాయకులు పెద్ద నరసింహులు, ఎంపీ నరసింహులు, మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్, గుర్రప్ప, సంజీవ, సురేంద్ర పాల్గొన్నారు. స్వర్గస్థులయ్యారని డిఈపి ప్రోగ్రాంలో 10 ఏళ్లు కలిసి పనిచేసిన చర్చిల్ యాక్సిడెంట్ ద్వారా స్వర్గస్థులయ్యారని 2 నిమిషాలు మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆదివారం అమావాస్య రోజు ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ఆవిర్భవించింది. ప్రధానంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కులాలు, వెనుకబడిన ప్రాంతాల్లో జస్టిస్ కె పొన్నయ్య సిఫార్సుల మేరకు తీసుకువచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 105, 128, 129 జీవోలను అమలుపరచడం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ అండ్ ఎస్టీ తెగలపై అత్యాచారం, అంటరానితనం తదితరులు. చర్చిల్ గారి 24వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరియు దళిత సమైక్య పైన వ్యవస్థాపక ఆదేశాల మేరకు ఈ జిల్లాలో చాలా భూ పోరాటాలు చేయడం జరిగినది. అదేవిధంగా అడ్డరానితనం పైన కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగినది. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఈ పిల్లల మధ్య అనేక రకాలైనటువంటి పోరాటాలు, భూ హక్కుల ఉద్యమాలు, తర్వాత అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 24 సంవత్సరాలుగా విశ్వాసంగా పోరాటం చేస్తూ ఉంది. ఈ జిల్లాలో దాదాపు దళితుల హక్కులు కాపాడేందుకు జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో మన వ్యవస్థాపకులు దాదాపు రథయాత్ర, పాదయాత్ర ఇట్లా చాలా కార్యక్రమాలు చేసి దళితులను చైతన్యవంతం చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో అంటరానితనం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యా హక్కు కోసం, తర్వాత ఉపాధి కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, రాజ్యాధికారం కోసం ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ముందడుగు వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మాకు చేసుకునే అవకాశం అనేక రకాలైనటువంటి పోరాటాలు, భూ హక్కుల ఉద్యమాలు, తర్వాత అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 24 సంవత్సరాలుగా విశ్వాసంగా పోరాటం చేస్తూ ఉంది. ఈ జిల్లాలో దాదాపు దళితుల హక్కులు కాపాడేందుకు జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో మన వ్యవస్థాపకులు దాదాపు రథయాత్ర, పాదయాత్ర ఇట్లా చాలా కార్యక్రమాలు చేసి దళితులను చైతన్యవంతం చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో అంటరానితనం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యా హక్కు కోసం, తర్వాత ఉపాధి కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, రాజ్యాధికారం కోసం ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ముందడుగు వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మాకు చేసుకునే అవకాశం ఆత్మగౌరవం, హక్కుల అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆకలి కోసము ఒక 20 ప్రతి మండలంలో లేబర్ కాంట్రాక్ట్ సొసైటీని మేము రిజిస్టర్ చేశాం. ఈ నంద్యాల ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ, ఉత్తరవరంలో ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ, చాకుమర్రి ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ, అట్లా అన్ని వైద్యం మీద, పొడుగు వర్గాల సమస్యల మీద ఏం చేయాలి, ఇన్సూరెన్స్ మీద ఏం చేయాలి, హెల్త్ మీద ఏం చేయాలనేటువంటి డిక్లరేషన్ అక్కడ ప్రకటించబోతున్నాం. కాబట్టి వాటికి ముందు మీ మధ్య ఈ చిన్న కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవాలని అనుకున్నాం. అందులో భాగమే ఇక్కడ మేము అందరికి వచ్చాము. కాకపోతే ఈరోజు మాకు చర్చిలు మీకు అందరికి తెలిసిన వాడే, మాతో పాటు 12 ఏళ్ళు పనిచేశాడు. చర్చిలు కానీ, థామస్ కానీ, వీళ్ళంతా కానీ గ్రామీణ ప్రాంతాల్లో రుద్రవరం మండలంలో బాధ్యత తీసుకొని ఆయన చాలా పనిచేశాడు. చాలా సమ్యుడు, చాలా ఎక్కడ అనవసరమైన మాటలు మాట్లాడేవాడు కాదు.
ఎంత పని చేయాలో చేసేవాడు, తన పని ఏదో తన ఇదేదో అంతే చేసేవాడు చర్చిలు. మరి అలాంటి చర్చిలు మా మధ్య లేడు. కాకపోతే ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రోజు మా అవసరం ఎంతో ఉన్నది, ఇప్పుడు మా అవసరం లేదంటున్నారు ఉన్నటువంటి గాడ్ ఫాదర్స్. ఇప్పుడు ఎక్కడ సంఘటన జరిగినా స్పందిస్తున్నారు, స్టేషన్కి పోతున్నారు, కలెక్టర్ దగ్గరికి పోతున్నారు. ఇప్పుడు కూడా ఆ పని మీరు చేస్తే బాగుంటుందని, ఇప్పుడు మీరు చేయాల్సింది ల్యాండ్ మీద, వాళ్ళ సమస్యల మీద, ఎడ్యుకేషన్ మీద పని చేయండి అని చెప్పి ఈరోజు సూచనలు ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఫెలోషిప్ అడుగుతున్నాను, మాకు జిల్లాకు ఒక 5 మందిని ఇవ్వండి. ఇప్పుడు 8 జిల్లాలు ఉన్నాయి కదా, రాయలసీమనే బ్లాక్ చేసుకుని చేస్తామని వారి ముందు ప్రవేశపెట్టాను. మీకు ఒక్కరికైతే ఇవ్వగలుగుతాం కానీ అందరికీ ఇవ్వలేమంటే నాకైతే అవసరం లేదని తిరస్కరించడం జరిగింది. నాకు జిల్లాలో ఒక 5 మంది నా ఫెలోషిప్ ఉంటే సపోర్ట్గా ఉంటారని, అది లేదు. కాకపోతే మేము 7,000 ఎకరాల భూ సమస్యలు పరిష్కరించాం. ఇక్కడున్న కూర్చున్న టీం లీడర్లంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గురప్ప కానీ, పెద్ద నరసింహ కానీ, ఏవి నరసింహ కానీ, మేమైతే 5-6 కేసులు పెట్టించుకున్నాడు. మద్దిరెడ్డి కానీ, ఎల్లయ్య కానీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. నిరంతరం ఒక 10-12 ఏళ్ళు చాలా గట్టిగా చేసి 7,000 ఎకరాల దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల భూముల సమస్యలు పరిష్కారం చేశారు. మాకు ప్రజలు వచ్చాయి, ఒత్తిళ్ళు వచ్చాయి. ఈ సంవత్సరం సభ పొద్దుటూరులో జరుపుతున్నాం 25వ తారీఖు. వాటికంటే ముందు ఇక్కడ మీతో గడపాలని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇదే ఫౌండేషన్ నేను పొద్దుటూరులో మన ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పెద్ద సదస్సు జరుగుతుంది అక్కడ.